శుద్ధి చేసి వారందరినీ కూడా దేవుని తట్టు తిప్పగలిగినట్లుగా, ఆమేన్ హల్లెలూయా, దేవుని తట్లు వారు తిరగగలిగినట్లుగా వారు మనస్సులు మార్చి శుద్ధి చేసిన స్థలము కర్మేలు స్థలం. ఈరోజు వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరా, మనస్కత్వం నీకు ఎంత మాత్రము ఆశీర్వాదము కాదని మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, యాకోబు పత్రికలు అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మంచి మాట, ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే నీలో ఉన్నటువంటి దిమనస్కత్వం, నువ్వు 2 మనస్సులు కలిగిన స్వభావాన్ని విడిచిపెట్టాలి. దేవునికి పక్షంగానే ఉండు, లేకపోతే లోకపక్షంగా లోకాచారాలను పాటించు, లేకపోతే క్రైస్తవుడిగైనా. ఆదివారం క్రైస్తవుడు చెప్పండి, మిగతా రోజులన్నీ అన్యుడిగా నువ్వు బ్రతకటం అది నీకు సాధ్యము కాదు, ఆశీర్వాదము కాదు.